నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి రైతు వేదికలు ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంతో రైతులకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ ఇందల్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలలో భూభారతి నూతన చట్టంపై రైతులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ తహసీల్దార్ వెంకటరావు, ఎంజీఓ అనంతరావు, డిప్యూటీ తహసీల్దార్ శైలజ, ఏఓ శ్రీకాంత్, సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఏపీఎం సువర్ణ, ప్రభుత్వ అధికారులు, రైతులు పాల్గొన్నారు. చేయడం అనేది జరుగుతుంది. సో ఈ చట్టంలో ఇంకో కొత్త ప్రొవిజన్ ఏమంటే 60 రోజుల్లోగా కలెక్టర్ దగ్గర మీరు అపీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ డెసిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరగదు. అపీల్ 2 అంచెల అపీల్ వేసినప్పుడు చాలా మంది పేద రైతులు మేము మంచి లాయర్స్ ని, అడ్వకేట్స్ ని పెట్టుకోలేము, ఎవరు డబ్బు ఉన్నదో వాళ్ళే మంచి లాయర్ని పెట్టుకుంటారు, మాకు లాయర్ని పెట్టుకునే ఆర్థికంగా అంత స్తోమత లేదు, అనుకూల ద్వారా వచ్చిందా, వారసత్వంగా వచ్చిందా, అసైన్మెంట్ ద్వారా వచ్చిందా అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ చట్టంలో ఏమంటే సర్వే మ్యాప్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీకున్న పట్టా పాస్ పుస్తకానికి ఆ ల్యాండ్ కి సంబంధించిన సర్వే మ్యాప్ కూడా అటాచ్ చేసుకునే ప్రొవిజన్ దీంట్లో ఉంది. ఎవరైనా రైతు సర్వే మ్యాప్ మేము అటాచ్ చేసుకోవాలి అనుకుంటే లైసెన్సెస్ సర్వే ద్వారా సర్వే చేయించుకొని ఆ సర్వే మ్యాప్ తెలంగాణ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాపీలో కూడా అంటే పాస్ పుస్తకంలో అయితే ఎన్ని కమతాలు అయితే ఉన్నాయో వాటన్నిటికి కూడా సపరేట్